Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరూ రెండు చేతులు చెప్పండి హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరు కళ్ళు మూసుకొని ఈరోజు మనం పాల్గొంటున్నటువంటి ఈ దివ్య పూజా బలి ద్వారా దేవుని ఆశీస్సులు మనపై రావాలని, ఏ ఉద్దేశం కోసం లేదా ఏ మొక్కుబడి చెల్లించుకోవటం కోసం సెయింట్ ఆంటనీస్ దేవాలయానికి మనం వచ్చామో ఆ ఉద్దేశాలను, ఆ మొక్కుబడులను పునీత అంతోని వారి ద్వారా ప్రభువుకు సమర్పించి ఈనాటి ఈ ప్రార్థన ఫలితం ద్వారా మనం అనుకున్నది జరగాలి అని మనసారా ప్రభువుని కోరుకోండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, కామన్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఎందుకు మన ఇరుగు పొరుగు వారితో, మన కుటుంబం వాళ్ళతో సఖ్యత ఉండటం లేదు అంటే బహుశా ఒక కారణం ఏమై ఉంటుంది అని నాకు తెలిసితే, మనం ఇతరులను గూర్చి తీర్పు తీరుస్తున్నాం. వీఆర్ జడ్జింగ్ అదర్స్. మన ఆలోచించినట్లుగా వాళ్ళు ఉండాలని, మన ట్యూన్ ప్రకారం వాళ్ళు డ్యాన్స్ చేయాలని మనం అనుకుంటాం. రకరకాలుగా తీర్పు తీరుస్తుంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 1వ వచనం ఈ విధంగా పలుకుతుంది: పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో అదే కొలతతో మీకు కొలవబడును. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ విధంగా ఇతరులని యాక్సెప్ట్ చేస్తామో అలానే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. మన రిలేషన్షిప్, మన ఇరుగు పొరుగు వాళ్ళతో, మన చుట్టూ ఉన్న వాళ్ళతో, మన కుటుంబ సభ్యులతో మన రిలేషన్షిప్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే వాళ్ళు చూపించే స్వభావం కూడా ఉంటుంది. అందరూ మన గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటాం. మన గురించి ఎవరు చెడుగా మాట్లాడాలని మనకిష్టం ఉండదు. ఎవరైనా ఒక్క మాట మన గురించి చెడుగా మన పక్క వాళ్ళతో చెప్పారంటే అగ్గి మీద గుగ్గిలంలాగా మండిపోతుంటాం. ఎక్కడైనా సరే దొరికితే వేసేయాలని చూస్తాం. మన గురించి వేరే వాళ్ళు ఒక్క చెడు మాట చెప్పడం మనకిష్టం లేనప్పుడు వేరే వాళ్ళ గురించి జడ్జి చేయటానికి, వేరే వాళ్ళ గురించి తీర్పు చెప్పటానికి మనకు అధికారం ఎక్కడుంది? అక్కడే మన రిలేషన్షిప్స్ అన్నీ దెబ్బతింటున్నాయి. ప్రియులారా, మరి ఈనాటి ఈ దివ్య పూజా బలిలో ప్రభువుని ప్రార్థించుకుందాం. మనల్ని మార్చమని, మన ఆలోచనలు మార్చమని, మన జీవిత విధానాన్ని మార్చమని, పరులను చూసే ఆ దృష్టిని మనలో మార్చమని ప్రార్థన చేసుకుంటూ, అలాంటి సంఘటనలు ఏమైనా మనలో ఉంటే ఈ సమయంలో ఆ పొరపాట్లన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, పరులను తీర్పు తీర్చేటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నన్ను మన్నించు, నన్ను మలచుము, నన్ను మార్చుమని ప్రార్థించుకుందాం. యేసు 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 కరుణించుము
మార్చు, నీలాగా నన్ను మార్చు. దయచేసి అందరూ నేను పాడిన తర్వాత రిపీట్ చేయండి. మలచుము, మార్చుము నా యేసయ్యా. ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా, హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా. ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా. మన జీవితాన్ని నాశనం చేసేది మనలో ఉన్నటువంటి గర్వం, అహంభావం. ఈ గర్వం, అహంభావం చచ్చినప్పుడే మనలో నూతన జీవం పుట్టుకొస్తుంది. ఏ విధంగా భూమిలో విత్తనం పడి అది నశించి మొలక ప్రారంభం అవుతుందో, అలానే మనలో ఉన్న ప్రతి చెడు గుణం, ప్రతి దుర్మార్గపు ఆలోచన అంతా కూడా నశించి మనలో క్రీస్తు ప్రభు యొక్క నూతన జీవితం ప్రారంభం కావాలని ప్రార్థించుకుందాం. విత్తనం నశించాలయా, అది చెట్టుగా మారాలంటే నశించాలయా, నీ జీవమును పొందాలంటే. కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు, కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు, కరిగించు రూపొనరించు, నీలాగా నన్ను మార్చు. అందరూ కరిగించు రూపొనరించు, నీలాగా నన్ను మార్చు. చేతులు పైకెత్తి యేసు, 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 యేసు. యేసు, అందరూ చేతులెత్తి పాడండి, స్వరమెత్తి పాడండి. యేసు, యేసు. కరిగించు రూపొనరించు, నీలాగా నన్ను మార్చు. రూపొనరించు, నీలాగా నన్ను మార్చు.
లోకానికి వెలుగు అంటున్నారు. ఆయన వెలుగులో మనం జీవించగలిగితే మనం 10 మందికి వెలుగును ప్రసాదించగలుగుతాం. ప్రవృత్తి తనను తాను కరిగించుకొని పరులకు వెలుగును ఎలా ఇస్తుందో అలానే మనలోని పాపపు జీవితాన్ని నశింప చేసుకొని మన జీవితం 10 మందికి వెలుగునిచ్చే విధంగా మార్చుమని, మన పాపాలన్నింటిని మన్నించమని ప్రార్థించుకుందాం. చిత్తశుద్ధితో ఉండాలంటే నీ చిత్తమే చేయాలయా. చిత్తశుద్ధితో ఉండాలంటే నీ చిత్తమే చేయాలయా. నీ వెలుగులోనే నడవాలంటే ప్రవృత్తిలా కరగాలయా. నీ వెలుగులోనే నడవాలంటే ప్రవృత్తిలా కరగాలయా. కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు, కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు, కరిగించు రూపనరించు నీలాగా నన్ను మార్చు. కరిగించు రూపనరించు నీలాగా నన్ను అందరూ రెండు చేతులు పైకెత్తి. యేసు 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 యేసు. అందరూ యేసు అని పిలవండి, స్వరమెత్తి పాడండి. యేసు 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 యేసు. అందరూ యేసు అని పిలవండి. యేసు యేసు యేసు. కరిగించు రూపనరించు నీలాగా నన్ను మార్చు. అందరూ కలిసి యేసు అందరూ. యేసు యేసు యేసు. మరొకసారి యేసు 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 యేసు. కరిగించు కరిగించు రూపనరించు నీలాగా నన్ను మార్చు. మరొకసారి కరిగించు కరిగించు రూపనరించు నీలాగా నన్ను మార్చు. నీలాగా నన్ను మార్చు. నీలాగా నన్ను మార్చు. నీలాగా నన్ను మార్చు. యేసు యేసు యేసు
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మన హృదయంలోనికి తన ఆత్మను పంపించమని ప్రార్థన చేసుకుందాం. దేవుని శక్తి ప్రభావం లేకుండా మనకేమీ అర్థం కాదు. ఆయన ఆత్మ అనుగ్రహం లేకుండా మనమేమీ గ్రహించలేము. ఈరోజు ఏ వాక్యం అయితే ఇక్కడ నుండి బోధించబడుతుందో అది దేవుని వాక్యంగా మనం అర్థం చేసుకునేటట్లు, దేవుని వాక్యంగా మనం స్వీకరించగలిగేటట్లు, దేవుని వాక్యంగా దాన్ని ఆచరించే మంచి మనస్సును ఆయన మనకు ప్రసాదించాలని మన హృదయంలోనికి తన ఆత్మను సమృద్ధిగా పంపించమని ప్రార్థన చేసుకున్నాం. ఆత్మను పంపుము, శక్తితో నింపుము, చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఓన్లీ ఫ్రంట్ నిలబడ్డ వాళ్ళు మాత్రమే చప్పట్లు కొడతారా? వెనకోళ్ళు ఇది మాకు అవసరం లేదు, ఫ్రంట్ వాళ్ళకే ఈరోజు పూజ అనుకుంటున్నారా? అందరూ కొట్టాలండి చప్పట్లు. స్టార్ట్. హృదయంలోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము, సమృద్ధిగా పంపుము, నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము, నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము, ఆత్మను పంపుము, శక్తితో నింపుము. అందరూ ఆత్మను పంపుము, శక్తితో నింపుము, ఆత్మను పంపుము, శక్తితో నింపుము. హృదయంలోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము, హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. ప్రియులారా, మనం ఇప్పుడు ఆలోచించేటటువంటి వాక్యం పాప నియమముల నుంచి మనల్ని తప్పించడం కోసం కావాలి. పాపములు ఒప్పుకొని ప్రభు సన్నిధిని అనుభవించే శక్తిని మనం పొందుకోవాలి. ఈ వాక్యం మనల్ని ప్రేరేపించడం కోసం కావాలి అని ఆశతో దేవుని ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేసుకుంటూ పాడదాము. పాప నియమము నుండి నన్ను విడిపింపుము, పాప నియమము నుండి నన్ను విడిపింపుము, పాపములన్నిటి కోర్చే నన్ను ఒప్పింపుము, పాపములన్నిటి కోర్చే నన్ను ఒప్పింపుము, ఆత్మను పంపుము, శక్తితో
నింపుము. అందరూ ఆత్మను పంపుము, శక్తితో నింపుము. నా హృదయంలోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణంగా నింపుము. ప్రియులారా, ఈరోజు మనం వింటున్నటువంటి వాక్యం మనకు సంభవించబోయే కార్యక్రమములను, సంభవించబోయే సంఘటనలను ముందుగానే వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరచాలని, సత్యములోనికి మనల్ని నడిపించాలని, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్ల నుంచి మనల్ని తప్పించాలని, కుటుంబంలో సఖ్యత, సమాధానం, శాంతి, ఆనందం ఉండులాగున చేయాలని ప్రార్థన చేసుకుందాం. సంభవించబోవున్నవి నాకు బోధించుము. సంభవించబోవున్నవి నాకు బోధించుము. సర్వసత్యములోకి నన్ను నడిపించుము. నన్ను నడిపించు. చప్పట్లు కొడుతూ ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. నా హృదయంలోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. అందరూ కలిసి ఆత్మను పంపుము, శక్తితో నింపుము. హల్లే హల్లెలూయా, హల్లే హల్లే. అందరూ కలిసి హల్లెలూయా, హల్లే హల్లెలూయా. గొప్ప స్వరంతో హల్లే హల్లెలూయా. ప్రతి ఒక్కరూ హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తుతి మహిమ ఘనత నీకే యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ వ్యాపారాల కోసం ప్రార్థన చేస్తూ, అదేవిధంగా
ప్రభు దాసుడనైన నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని మాటలు నా స్వరం ద్వారా మీలో చేరాలని, నా నోటి నుంచి వచ్చి ప్రతి వాక్యం ఆయన చిత్తానుకూలంగా, ఆయన ఆజ్ఞానుసారంగా రావాలని నా పెదవులను, నా నాలుకను, నా స్వరమును దేవుడు అభిషేకించాలని ప్రార్థన చేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒక కుటుంబంలో దంపతులకి ఒకే ఒక్క కొడుకున్నాడు. అంటే ఆ ఇంట్లో అమ్మ, నాన్న, ఒక కొడుకు. తమిళమ్మాయి అంటారేమనుకున్నాను. ఆ ఇంట్లో అమ్మ, నాన్న, ఒక కొడుకు, ముగ్గురు కుటుంబం. అంత హ్యాపీగా ఉంది ఇంట్లో. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న కష్టపడ్డారు, అబ్బాయిని బాగా చదివించారు. ఇంట్లో చాలా ఫ్రీడమ్, భార్యాభర్తల మధ్య ఫ్రీడమ్, తల్లిదండ్రులు అబ్బాయి మధ్య అన్యోన్యత, ప్రేమ, అనురాగం సమృద్ధిగా ఉన్న ఆ కుటుంబంలో అబ్బాయి చదువులు ముగించుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, మంచి సంపాదన. నాన్న కంపెనీలో ఉద్యోగం, అమ్మ స్కూల్లో టీచర్, ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ముగ్గురు సంపాదిస్తున్నారు. ముగ్గురు సంపాదించింది ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో అల్మార్లో పెడతారు. ఎవరికి ఎప్పుడు ఎంత అవసరం అది ఫ్రీగా తీసుకోవచ్చు, నో రిస్ట్రిక్షన్. అలా అని ఎవరు ఈ ముగ్గురులో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అల్మారా లాక్ చేసి ఉండదు, తీసుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. అంత హ్యాపీ. ఇప్పుడు ఈ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు వీడికి ఏం కావాలి? నెక్స్ట్ ఏం కావాలి? పెళ్ళి కావాలి. సరే, ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. అప్పటిదాకా ఉన్నటువంటి ఫ్రీడమ్ ఈ అమ్మాయి ఇంట్లో ఎంటర్ అయిన తర్వాత పోయింది. అప్పటిదాకా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? హ్యాపీగా ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో తీసుకునేవాళ్ళు, ఖర్చు పెట్టుకునేవాళ్ళు. అంతా అప్పటిదాకా ఈ అబ్బాయి అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు, అమ్మ చెప్పినట్టు వింటూ ఉండేవాడు, అమ్మ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇప్పుడు అప్పటి వరకు అమ్మ కొంగు పట్టుకొని తిరిగేవాడు, ఇప్పుడు పెండ్లాం కొడుకు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. అప్పటిదాకా అమ్మ చెప్పినట్టు వినేవాడు, ఇప్పుడు పెండ్లాం చెప్పినట్టు వింటున్నాడు. సో న్యాచురల్గా ఈ అమ్మాయి డామినేషన్ ప్రారంభమైంది. అప్పటిదాకా ఓపెన్గా ఉన్నటువంటి అల్మారాకు తాళం పడింది. ఇప్పుడు కీ ఎవరి దగ్గర ఉంది? ఈ కోడలు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. పెత్తనం అంతా కోడల దగ్గరికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదంతా ఆలోచిస్తుంటే నాకు తెలుగు సామెత ఒకటి గుర్తొచ్చింది. ముందున్న చెవుల కంటే వెనకొచ్చే కొమ్ములు వాడి అని అంటారు. వాడి అంటే షార్ప్. ముందున్న చెవుల కంటే వెనకొచ్చే కొమ్ములు చాలా షార్ప్గా ఉంటాయి. ఈ సామెతల గురించి ఆలోచిస్తూ దీన్ని బైబిల్కి ఎలా కనెక్ట్ చేయాలి, మన జీవితానికి ఈ సామెత ఎలా కనెక్ట్ అవుతుంది అనే దాని మీద కొద్దిగా ధ్యానం చేశాను. ఇప్పుడు దాని సారాంశమే ఈరోజు మీతో పంచుకుంటాను. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు ఒక అబ్బాయి 9th క్లాస్ నుంచి తెలుసు. 9th క్లాస్ నుంచి ఆ అబ్బాయి తెలుసు, ఆ అబ్బాయి ఫ్యామిలీ తెలుసు. బాగా చదువుతాడు, మంచి ఉద్యోగం ఉంది. రీసెంట్గా ఆ అబ్బాయిని అక్కడ కలిసి
ఎరా బాగా మంచి ఉద్యోగం సంపాదించుకున్నావు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా అని అడిగాను. ఉద్యోగం వచ్చిన తర్వాత అదే కదా కావాల్సింది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగాను. వాడు అన్నాడు, పెళ్ళి చేసుకుందామంటే భయం వేస్తుంది ఫాదర్ అన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి మీకు ఎప్పుడన్నా భయం వచ్చిందా? అట్లా చేసుకోకముందు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా భయం ఉందా పెళ్లి చేసుకోవాలని? ఇక్కడ ఈ అబ్బాయి మాత్రం పెళ్లి చేసుకోవాలంటే నాకు భయంగా ఉంది స్వామి. ఎందుకురా అన్నాను. ఇప్పుడు దాకా ఇంట్లో అందరం హ్యాపీగా ఉన్నాం, వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, వచ్చే అమ్మాయి ద్వారా కుటుంబంలో ఉన్న సంతోషం సమాధానం అంతా స్పాయిల్ అవుతుందేమో అని భయంగా ఉంది, అందుకే పెళ్లి చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్నాడు. ఈ రోజుల్లో చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయి అంటున్నాడు, చాలా కుటుంబాలలో మేము చూస్తున్నాము, పెళ్ళయ్యేంత వరకు అంతా హ్యాపీగా ఉంటుంది, పెళ్లి కాగానే కుటుంబంలో సీన్ అంతా మారిపోతుంది, అందుకే కొంచెం భయంగా ఉందంటున్నాడు. ప్రియులారా, అమ్మ నాన్న కొడుకు కష్టపడి సంపాదించి తిని తినక ప్రోగు చేసి సేవ్ చేసుకొని సంపాదించినటువంటి డబ్బుని సడన్గా ఒక అమ్మాయి ఎంటర్ అయిపోయి డామినేట్ చేస్తే ఏమవుద్ది? కుటుంబంలో సమస్యలు ప్రారంభమవుతాయి. మీరందరూ అనుకుంటుండొచ్చు, సాంగ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఈరోజు అని అనుకుంటుండొచ్చు కదా, ఈ విషయాలన్నీ ఈ సమయంలో ఎందుకు చెప్పాలని. నా ఆలోచన ఏంటంటే, ఈ సామెతను బైబిల్లోకి కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, బైబిల్లో ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే, ఈరోజు మనం మొదటి పట్టణంలో ఎవరి గురించి చదివాం? ఏమండి? మోషే గురించి చదివాం. మోషే హ్యాపీగా తిరుగుతున్నాడు, రాజభవనంలో పెరిగాడు, అంతా బాగానే ఉంది. సడన్గా సీనాయి పర్వతం మీద గొర్రెలు కాచుకుంటూ ఉంటే దేవుడు కనపడి, మోషే నీవు నన్ను అనుసరించు అన్నాడు, నేను నాయకుడిగా చేస్తానన్నాడు. కొంచెం తటపటాయించిన మోషే ఏం చేశాడు? సరే దేవుడు పిలిచాడు కదా అని చెప్పి వెళ్ళాడు. దేవుడు ఆయనతో ఏం చెప్పాడు? నా ప్రజల ఆక్రందన నా చెవిన పడింది, ఐగుప్తు దేశంలో ఫరో రాజు కింద బానిసత్వాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళని విడిపించుకొని నేను చూపించే వాగ్దత్త భూమికి నడిపించాలి అని బాధ్యతను అప్పచెప్పాడు. పాపం మోషేకి అప్పటి నుంచి కష్టకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫరో రాజు దగ్గరికి వెళ్ళాలి, నా ప్రజలను విడిపించమని దేవుడు చెప్తున్నాడని ఆయన్ను కన్విన్స్ చేయాలి. రాజుని కన్విన్స్ చేయటం అంటే నాట్ దట్ పాసిబుల్, కానీ దేవుడు చెప్పినట్లుగా మోషే చేశాడు. ఏదో ఒక విధంగా ఫరో రాజుని కన్విన్స్ చేసి కొన్ని అరిష్టాలు ఆ దేశం మీదకి పంపేలాగున చేసి చివరికి తన ప్రజలను అక్కడి నుంచి విడిపించుకోగలిగాడు. బైబిల్లో చూస్తే ఒకే ఒక రోజు 6 లక్షల మంది ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచి ఒకే రాత్రి బయటపడ్డారు. తెల్లారేసరికి వాళ్ళ ముందు ఏముందట? ఎర్ర సముద్రం. వాళ్ళంతా సర్దుకునేసరికి వెనక నుంచి ఫరో సైన్యం. ఇంకొక కష్టకాలం. ప్రజలు తిరగబడ్డారు మోషే మీద. అక్కడ మేము హ్యాపీగా ఉన్నాం, పొద్దున్నే లేచి ముఖం కడుక్కొని ఒక కప్పు కాఫీ తాగి కడుపు నిండా అన్నం తిని వాళ్ళ ఇళ్ళలో జీతం చేసి హ్యాపీగా ఉన్నాం, మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఈ ఎడారిలో చంపేస్తావా అని ప్రజలు తిరగబడ్డారు. ఆ గండం ఏదో ఒక విధంగా తప్పింది, సముద్రం దాటేశారు, అవతలకి వెళ్ళిపోయారు. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక సార్లు ప్రజలు ఆయన మీద తిరగబడ్డారు. భోజనం సరిపోనప్పుడు, త్రాగడానికి నీళ్లు లేనప్పుడు తిరగబడి నానా హంగామా చేసి గొడవలు చేశారు. ప్రతి సందర్భంలో మోషే దేవుని దగ్గరికి వెళ్ళటం, ఆయనకు మొరపెట్టుకోవటం, ప్రజలకు కావాల్సింది ఇప్పించటం. అంటే ఎంత కష్టమో చూడండి. సడన్గా ఇంట్లో 10 మంది తినటానికి వస్తే గాబరా పడిపోతారు. ఇప్పుడు ఈయన ప్రతిరోజు 6 లక్షల మందికి భోజనం ఏర్పాటు చేయాలి. బైబిల్లో చూస్తే 6 లక్షల మంది పురుషులు అని ఉంది. అంటే వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఇంకెంత ఉంటారో చూడండి.
దాదాపుగా 3 రెట్లు ఉంటారు. అంతమందికి ఈయన ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేయాలి. అంత కష్టతరమైనటువంటి పనిని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన మనసులో ఏముంది? ఈ ప్రజలందరినీ నేను పాలు తేనెలు జాలువారే వాగ్దత్త భూమికి, కానాను ప్రదేశానికి చేర్చాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో మోసే చేశాడు. దాదాపుగా కానాను ప్రదేశం పొలిమేరల దాకా వచ్చారు. నెబో పర్వతం మీద నుంచి దేవుడు చూపించాడు, అదిగో అదే కానాను ప్రదేశం, అంటే కనుచూపు మేరలో ఉంది ప్రదేశం. కానీ దేవుడు ఒక బాంబు వేశాడు. అదే నేను మీ ప్రజలకు ఇవ్వబోయే గడ్డ, పాలు తేనెలు జాలువారే కానాను ప్రదేశం. మోషే, ఇక నీ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది, నువ్వు ఆ గడ్డలో ప్రవేశించలేవు. 40 సంవత్సరాల శ్రమ అక్కడితో అయిపోతుంది. 40 సంవత్సరాలు అనుభవించిన ఆ అవమానం అక్కడితో కథం. దేవుడు చెప్తున్నాడు, నీ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది, నీవు మాత్రం అక్కడికి వెళ్ళవు. మోషే అక్కడ చచ్చిపోయాడు. యెహోషువ గ్రంథం తీసుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నేను చదువుతాను, వినండి. యావే తన సేవకుడు మోషే మరణించిన పిమ్మట మోషే పరిచారకుడు యెహోషువను ఇట్లా ఆజ్ఞాపించాను, నా సేవకుడు మోషే గతించను కనుక లెమ్ము, నీవు ఈ జనులందరితో యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలులకు ఇచ్చినని ప్రమాణం చేసిన దేశమునకు పొమ్ము. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టిన భూమినెల్లా మీకు ఇచ్చేదను. మహారణ్యము లెబానోను మొదలుకొని యూఫ్రటిస్ మహానది వరకు, పశ్చిమమున హిత్తీల దేశం మీదుగా మహాసముద్రం వరకు విస్తరించిన భూమి అంతా మీకే చెందును. నీ జీవిత కాలములో ఎవ్వరూ నిన్ను ఎదిరించలేరు. మోషేకు వలె నేను నీకు తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇంకా కొన్ని మైల్స్ దూరం అంతే. ఆ నెబో పర్వతం మీద నుంచి ఇజ్రాయెల్ కొన్ని మైళ్ళ దూరం నేను చూశాను. అక్కడి నుంచి నేను నెబో పర్వతం ఎక్కాను, అక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని చూశాను. కనుచూపు మేరలోనే ఉంటుంది. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు ఇప్పుడు ఏం జరుగుతుంది? మోషే కాలం అంతమైపోయింది. యెహోషువ క్రొత్త నాయకుడిగా, సూపర్ పవర్గా వచ్చేశాడు. దేవుడు ఏమంటున్నాడు? నీ జీవిత కాలములో నిన్ను ఎవ్వడూ ఎదిరించలేడు అన్నాడు. అలానే యెహోషువ నాయకత్వంలో ప్రజలు ఈజీగా యోర్దాను నది దాటారు, ఆవలికి వెళ్ళిపోయి కానాను ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Hallelujah. ముందున్న చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి. బహుశా మోషేని అందరూ మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన స్థలం వచ్చేసింది, అంత బ్రహ్మాండంగా ఉంది. మన ఐగుప్తు దేశం కంటే ఈ దేశమే బాగుంది, తినటానికి సమృద్ధిగా తిండి దొరుకుతుంది అని అందరూ ఆ హ్యాపీ మూమెంట్లో మోషేను మర్చిపోయారు, యెహోషువను నాయకుడిగా చూశారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేశం కూడా అలానే జరుగుతుంది, ప్రపంచం కూడా అలానే నడుస్తుంది. గతం గతించిపోతుంది, న్యూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. ఈ రోజుల్లో ఎవడైనా ఇంత పెద్ద సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నారా? నేను ఫస్ట్ సెల్ ఫోన్ కొన్నప్పుడు ఇంత పెద్దగా ఉండేది, 1/2 కేజీ బరువు ఉండేది ఫస్ట్ ఫోన్. ఇప్పుడు లేటెస్ట్గా 160 గ్రామ్స్ ఉన్న సెల్ ఫోన్లు వచ్చాయి, 150 గ్రామ్స్ సెల్ ఫోన్లు వచ్చాయి. లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చాయి. టెక్నాలజీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతుంది, సైన్స్ అభివృద్ధి చెందుతుంది, పాతది గతించిపోతుంది. అలానే మోషే కాలం గతించిపోయి యెహోషువ కాలం అభివృద్ధి అయింది. కొన్ని రోజుల క్రితం నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక అక్క వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసింది. అంటే కొన్ని రోజులు కాదండి, కొన్ని నెలలు అవుతుంది. కలిసినప్పుడు మాటల సందర్భంలో ఆ అక్క చెప్తుంది, నాకు మంచి కోడలు వచ్చింది ఫాదర్, నా సొంత కూతురులాగా ఉండే కోడలు నా ఇంటికి వచ్చింది. నేను అనుకున్నాను, అబ్బా ఏ అత్త కూడా కోడళ్ళ గురించి ఇంత బాగా చెప్పదు అనుకున్నాను. చెప్తారా?
ఇక్కడ ఉన్న ఏ అత్త అయినా సరే మీ కోడలు మంచిది అని చెప్పే వాళ్ళు చేయొత్తని చూద్దాం. 2 ఇక్కడ చేతిలో లేవట్లేదు. వెరీ గుడ్. ఆ అక్క చెప్తుంది, నా కోడలు చాలా మంచిది, నా ఇంటికి నా కూతురులా ఉండే కోడలు వచ్చింది అని. ఏదో కవరింగ్ చేస్తుంది అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత ఆ కోడలు కలిసినప్పుడు, ఏమ్మా మీ అత్త నీ గురించి చాలా గ్రేట్గా చెప్తుంది, అంతా నిజమేనా అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, అవును ఫాదర్, నాకు నా పుట్టినిల్లు వదిలేసి వచ్చిన తర్వాత నా సొంత అమ్మలాగా చూసుకునే అత్త దొరికిందని చెప్పింది. ఏ కోడలైనా ఇక్కడ మీ అత్త గురించి ఈ మాట చెప్తారా? చేయొద్దండి. కోడళ్ళు ఎవరన్నా, మీ అత్త మిమ్మల్ని సొంత కూతురులాగా చూసుకుంటుందని చెప్పే కోడళ్ళు ఎవరున్నారు ఇక్కడ? 1 2 3 అంటే మీకు అత్తలు లేరా, పోయారా? ఉన్నారు. వెరీ గుడ్. సారీ. ఓకే. సో ఈ క్రౌడ్లో 2-3 మంచి అత్తలు ఉన్నారు, 2-3 మంచి కోడళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? ఓకే. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, కోడలు ఏం చెప్పిందంటే, ఫాదర్ పెళ్ళైన తర్వాత నేను అత్తారింటికి వెళ్ళేటప్పుడు మా అమ్మ కొన్ని మాటలు చెప్పింది. అమ్మాయి, నువ్వు ఇప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్తున్నావు, వాళ్ళకొక్కడే కొడుకు, అమ్మ చుట్టే తిరుగుతాడు, అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు, నువ్వు అక్కడికి వెళ్ళగానే నీ కొంగు పట్టుకొని తిరిగేటట్టుగా చేయాలి వాడిని. ఎవరిని? మొగుడిని. తీసుకొచ్చే డబ్బులన్నీ అమ్మకిస్తాడు, ఇప్పటి నుంచి తీసుకొచ్చేయని నీకు ఇచ్చేటట్టు చేయాలి, అట్లా చేసుకోవాలి అని చెప్పి పంపించింది. కానీ నేను ఆ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ రోజు మా అత్త మా ఆయన నన్ను కూర్చోబెట్టి చెప్పారు, ఇప్పటి వరకు మేమిద్దరమే ఉన్నాం. అంటే ఆ అబ్బాయికి నాన్న చిన్నప్పుడు చచ్చిపోయాడు. ఇప్పటి వరకు ఇంట్లో ఇద్దరమే ఉన్నాం, ఇక్కడి నుంచి మనం ముగ్గురం. ఇక నాకు కూతురు లేరు, ఇక నుంచి నువ్వే నా కూతురు అని అత్త చెప్పిందట. ఆ అమ్మాయి చెప్తుంది, ఆ రోజు నుంచి నేను 100% కన్విన్స్ అయ్యాను, నేను ఈ ఇంట్లో ఏ కష్టము తీసుకొని రాను, ఏ శ్రమ పెట్టను, నా తల్లిలాగా ఉండే అత్త దొరికింది, ఇదే నా కుటుంబం, ఇక్కడే నా భవిష్యత్తు అనుకొని నా జీవితాన్ని ప్రారంభించాను. ముగ్గురం హ్యాపీగా ఉంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి ఈ సందర్భంలో. ఎంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏం సిగ్గుపడకుండా చేయొద్దండి. ఎంతమందికి కూతురు కోడలు ఉన్నారు? కూతురు కోడలు ఉన్నటువంటి వాళ్ళు చేయొద్దండి. అత్తలందరూ చేయొద్దు, మంచిగా ఎత్తండి. అత్తలు మామలు, కూతురు కోడలు ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, వెరీ గుడ్. అంటే కొంతమంది చెప్పడానికి చేయొద్దని సిగ్గుపడుతున్నారేమో, కానీ ఇది న్యాచురల్ ఫెనోమినా. ఇప్పుడు ఏం చేస్తారు? కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు ఏం చెప్తారు? బుద్ధి మాటలన్నీ చెప్పి, ఇందాక ఆమె చెప్పింది కదా, అంతా నీ ఆధీనంలోకి తెచ్చుకోవాలి, అంతా నీ కంట్రోల్లో ఉండాలి, మేనేజ్మెంట్ అంతా నువ్వే చేయాలని చెప్పి నూరి పోసి పంపిస్తారు. ఇంకొక ఇంటి నుంచి కోడలు నీ ఇంటికి వచ్చినప్పుడు అదేమైపోద్ది? ఏమనుకుంటారు? కోడల్ని ఇప్పటి నుంచే డామినేషన్ చేయాలి, లేకపోతే ఇది మాట వినదు. ఇప్పటి నుంచే ఫస్ట్ రోజు నుంచే డామినేట్ చేస్తే నా చెప్పు చేతల్లో అనుకుంటుంది, నేను చెప్పినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడేమో కోడల మీద కంట్రోల్ చేస్తారు, అక్కడికి వెళ్ళి కూతురుకేమో వాళ్ళని కంట్రోల్లో తెచ్చుకోమంటారు. ఇదేమన్నా న్యాయమా? ఏమండి? ఇట్లా అంటున్నారు, ఇట్లా నాకేం అర్థం కావట్లేదు. కొంతమంది న్యాయమే అంటున్నారు, కొంతమంది ఇట్లా అంటున్నారు. ఏమ్మా, ప్రతి స్త్రీ ఏదో ఒక రోజున కోడలవుతుంది, ఆ తర్వాత అత్త అవుతుంది. అందుకనే మీ ఇంట్లో అన్నీ హ్యాపీస్గా ఉండాలంటే ఏం చేయాలి? వచ్చే కోడల్ని కూతురులాగా చూసుకోవాలి. వెళ్ళే కూతుర్ని మంచి బుద్ధి మాటలు చెప్పి కంట్రోల్ చేయటం కాదు, వాళ్ళకి అణిగి మణిగి ఉండమ్మా అని చెప్పి పంపించాలి. తోబీత్ గ్రంథంలో సారా తల్లి వివాహం జరిగిన తర్వాత సారాని తన కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు ఏం చెప్తుంది?
అమ్మా ఇక నుంచి ఆ ఇల్లే నీ ఇల్లు, నీ అత్త నీకు సొంత తల్లి, నీ గురించి అన్నీ నేను మంచి మాటలే వినాలి అని బుద్ధి మాటలు చెప్పి పంపించింది. అల్లుడితో ఏమంటుంది? నా కూతుర్ని నీ చేతుల్లో పెట్టాను నాయన, బాగా చూసుకో, నీ సొంత అమ్మాయిలాగా చూసుకో, భద్రంగా ఉండండి, నేనెప్పుడు నువ్వు నాకు కుమారుడివి, నా కూతురు నీకు ఇచ్చేశాను అంటే ఎంత మంచి ఉన్నతమైన మాటలు చెప్పి పంపిస్తుందో చూడండి అల్లుడికి కూతురికి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. అలాంటి మాటలు చెప్పాలి కానీ కంట్రోల్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి, ఆధీనంలో ఉంచాలి, చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అని ఇవన్నీ నూరిపోసి పంపిస్తే కుటుంబంలో చిచ్చు పెట్టి పంపించినట్లు. ఆ ఫైర్, మీరు పెట్టిన ఆ చిచ్చు పెద్ద ఫైర్ లాగా అయిపోయి కుటుంబం అంతా విచ్ఛిన్నమై నాశనం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా, ప్రతి కుటుంబం, ప్రతి అత్త, ప్రతి కోడలు ఆలోచించవలసిందేది. ఇక రెండవది, మనం బైబిల్ గ్రంథంలో ఇంకొక సందర్భం చూస్తే సామ్యూయేలు మొదటి గ్రంథం తీసుకుందాం. సామ్యూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు అన్నలు, దావీదు ఎంపికను గురించి ఉంది. దేవుడు సామ్యూయేలు ప్రవక్తను ఒక మెసేజ్ ఇచ్చి బెత్లెహేం గ్రామానికి పంపించాడు. ఏమని? నీ కొమ్మును తైలంతో నింపుకొని బెత్లెహేం గ్రామానికి వెళ్ళి అక్కడ ఈషాయి కుమారులు ఉన్నారు, ఆ కుమారుల్లో ఒకరిని నేను రాజుగా ఎన్నిక చేశాను, వెళ్ళి తైలంతో అభిషేకించమన్నాడు. సామ్యూయేలు ప్రవక్త దేవుడు చెప్పినట్లుగానే బెత్లెహేం గ్రామం వెళ్ళాడు, ఈషాయిని కలిశాడు, తన కుమారులందరినీ తీసుకొని రమ్మన్నాడు. అందరినీ చూశాడు, ఒక్కొక్కరిని చూస్తూ ఓహో దేవుడు అభిషేకించింది ఈ వ్యక్తినేమో అనుకున్నాడు. కానీ 7 అన్నలు తిరస్కరించబడ్డారు. దేవుడు అంటున్నాడు, ఈ వ్యక్తిని నేను అభిషేకించలేదు, నేను ఎన్నిక చేయలేదు. సామ్యూయేలు ప్రవక్తకు ఆశ్చర్యం వేస్తుంది. ఈషాయి కొడుకుల్లో ఒకరిని నేను అభిషేకిస్తాను వెళ్ళమన్నాడు, 7 అయిపోయారు అని ఈషాయిని పిలిచి వీరు కాకుండా నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారని అడిగాడు. అప్పుడు ఈషాయి ఏమన్నాడు? వాడున్నాళ్ళండి చిన్నోడు, వాడు గొర్రెలు కాయడానికి వెళ్ళాడు, వాడితో మనకేంటి, వీళ్ళని చూసుకోండి అన్నాడు. వీళ్ళందరూ ఈ 7 అన్నలు కూడా బలిష్టంగా ఆర్మీలో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు. కానీ ఈ దావీదు చిన్నవాడు, ఏ ట్రైనింగ్ లేదు కాబట్టి, రాజ్యంలో దేనికి పనికిరాడు కాబట్టి తండ్రి ఏం చేశాడు? ఎరా నువ్వు గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళరా అని పంపించేశాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వాణ్ణి పిలిపించమన్నాడు. సామ్యూయేలు ప్రవక్త ఈషాయికి చెప్పి కడగొట్టు, వాడు ఎక్కడున్నా కూడా తీసుకొని రమ్మన్నాడు. పాపం ఎక్కడో కొండల్లో లోయల్లో గొర్రెలు కాస్తూ ఉంటే ఈషాయి ఎత్తుక్కుంటూ వెళ్ళి దావీదుని తీసుకొచ్చాడు. చూడండి ప్రియులారా, ప్రవక్త ముందు 7 బలమైనటువంటి వాళ్ళు, ఆర్మీ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళను కాకుండా దేవుడు చిన్నవాడు, ఏ ట్రైనింగు లేనటువంటి వాడు, కేవలం గొర్రెలు కాచుకునేటటువంటి వాడిని ఏం చేస్తున్నాడు? వీణ్ణి నేను రాజుగా ఎన్నిక చేశాను, అభిషేకించమన్నాడు. ముందున్న చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. ఎన్నిక అయిపోయింది. మరలా అన్నలు సైన్యంలోకి వెళ్ళిపోయారు. యుద్ధం ప్రారంభం కాబోతూ ఉంది. లోయలో ఒకవైపు పర్వతం మీద ఫిలిస్తీన్ల సైన్యం, మరొక వైపు ఇజ్రాయేలీ సైన్యం మోహరించి ఉన్నారు. ఏ టైంలోనైనా విజిల్ ఊదగానే యుద్ధం స్టార్ట్ అవుద్ది. ఆ సమయంలో ఫిలిస్తీన్ల సైన్యం నుంచి గొలియాతు అనే ఒక బలమైనటువంటి వ్యక్తి ముందుకొచ్చాడు. ముందుకొచ్చి అంటున్నాడు, మనకు యుద్ధం అవసరం లేదు, మీలో ఎవడైనా సరే
దమ్మున్నటువంటి వాడు ముందుకొచ్చి నన్ను ఓడిస్తే, నన్ను పడగొడితే మేమందరం మీకు దాసోహం అయిపోతాం, యుద్ధం అవసరం లేదు. ప్రియులారా, ఆ మాటలు, ఆ ప్రగల్భాలు వింటున్న ఇజ్రాయేలు సైన్యం భయంతో వణుకుతున్నారు. ఇజ్రాయేలు సైన్యంలో అంతగా ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళల్లో ఒక్కడైనా వెళ్ళి గొలియాతును పడగొట్టే ధైర్యం లేదు, ఆ శక్తి యుక్తులు లేవు. ఆ సమయంలో చిన్నోడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వాళ్ళ డాడీ పిలిచి, ఈశాయి పిలిచి, ఎరా నాన్న, అన్నలు యుద్ధం చేస్తున్నారు, కొంచెం తీసుకెళ్ళి అన్నం పెట్టు, కొంచెం మంచిగా నీకు జున్ను ముక్కలు ఇస్తాను, వెళ్ళి సైన్యాధిపతికి ఇచ్చేసి అన్నల బాగోగులు తెలుసుకొని రమ్మన్నాడు. పాపం మనోడు హ్యాపీగా యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలి అని కుతూహలంతో సద్దిమూట పట్టుకొని యుద్ధ రంగంలోకి వచ్చాడు. దావీదు అక్కడ ఎంటర్ అయ్యేసరికి అక్కడ ఆ వైపు నుంచి గొలియాతు దాదాపు 10 అడుగులు ఉంటాడట. వాడు ప్రగల్భాలు పలుకుతూ యావే దేవుని దూషిస్తూ మాట్లాడుతుంటే దావీదు హృదయంలో అగ్ని మండుతుంది. ఆఫ్టర్ ఆల్ సున్నతి సంస్కారం లేనటువంటి వాడు మేము పూజించే యావేను తోలనాడటమా అని మౌనంగా సౌలు రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు నాకు అనుమతిస్తే నేను వెళ్ళి వాడిని చంపేసి వస్తానన్నాడు. సైన్యంలో ఎవరికీ ధైర్యం లేదు, అందరికీ యుద్ధ నైపుణ్యం తెలుసు, కానీ ఎవరికీ ధైర్యం లేదు. కానీ ఈ చిన్నపిల్లవాడు ఏమంటున్నాడు? నాకు అనుమతిస్తే నేను వెళ్ళి వాడిని చంపేస్తానన్నాడు. రాజుకి ఆశ్చర్యం వేసి, ఒరే నువ్వు చిన్నోడివిరా, నీ కత్తి పట్టుకోవడం కూడా తెలియదు, నీకు యుద్ధం చేయడం తెలియదు. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధంలో కాకలు తీరినటువంటి జోదు. ఇప్పుడు దావీదు అన్నాడు, నన్ను ఒట్టిగా తీసేయదండి, నేను గొర్రెలు కాసేటటువంటి వాడిని. నా మందలోని ఏ గొర్రెనైనా సరే ఎలుగుబంటి కానీ సింహము కానీ తీసుకొని వెళ్తే దాన్ని వెంటాడి ఆ ఎలుగుబంటిని సింహాన్ని చంపి నా గొర్రెలను నేను తీసుకొని వచ్చేవాడిని, జీవంతో తీసుకొని వచ్చేవాడిని. ఆఫ్టర్ ఆల్ సున్నతి సంస్కారం లేనటువంటి ఈ ఫిలిష్తీయుడు నాకు ఒక లెక్క కాదన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియులారా. సైన్యం భయపడుతుంటే యుద్ధం తెలియనటువంటి ఒక చిన్న పిల్లోడు చెప్తున్నాడు, నేను వాడిని చంపేస్తానని. ముందున్న చెవుల కంటే రైట్. యుద్ధం తెలిసినటువంటి సైన్యం ఆ మెలకువలు తెలుసుకోలేనప్పుడు ఒక చిన్న పిల్లోడు ఆ సైన్యంలో, ఆ సైన్యం గుండా, ఆ ప్రజల గుండా, ఇజ్రాయేలు ప్రజల తరపున దేవుని శక్తితో వెళ్ళాడు. మీకు అందరికీ ఆ స్టోరీ తెలుసు. ఒడిసెల రాయితో వాడిని కొట్టి వెళ్ళి వాడి వరలో నుంచి కత్తిని లాగి వాడి తలను తెగ నరికి ఆ కత్తికి తలను పెట్టుకొని తన శిబిరానికి తిరిగి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరి నుంచి కోరుకునేది కూడా అదే. మనకు ముందు ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, ఎంతోమంది పునీతులు వచ్చారు, ఎంతోమంది బోధకులు వచ్చారు, ఎంతోమంది క్రైస్తవ విశ్వాసం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చారు. అదంతా గతించిపోయిన తర్వాత మనం లేటెస్ట్ యుగంలో ఉన్నాం. వాళ్ళకంటే మిన్నగా మనం ఏమైనా చేయగలుగుతామా? లేదా ఇంకా పాత చెవుల్లాగానే అలానే ఉండిపోయి వాడి అయిన కొమ్ములు తెచ్చుకోకుండా సింపుల్గా ఇలానే సముద్రంలో ఒక అలలాగా వచ్చేసి అణిగిపోతామా? ఈరోజు మనం సువిశేష పట్టణంలో విన్నాం, క్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు పిలిచాడు. దేనికోసం? తన చెంత ఉండటం కోసం, సువార్తను ప్రకటించడం కోసం, దయ్యములను వెడలగొట్టడం కోసం, వ్యాధిగ్రస్తులకు నయం చేయడం కోసం తన దగ్గర 3.5 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చాడు. 12 మంది శిష్యులు క్రీస్తు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారు. బైబిల్ కొత్త నిబంధనలో చదివితే శిష్యుల కంటే ఎక్కువ సేవ చేసిన వాళ్ళు ఎవరున్నారు? శిష్యుల కంటే ఎక్కువ సేవ చేసిన వాళ్ళు ఎవరున్నారు?
గట్టిగా చెప్పండి. పౌలు క్రీస్తు ప్రభువుని చూడలేదు. క్రీస్తు ప్రభువు వెలుగును చూశాడంతే. క్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా చూడలేదు. ఆయన దమస్కస్ నగరానికి వెళ్తూ ఉంటే దారిలో పడిపోయి క్రీస్తు వెలుగును చూశాడు, కానీ క్రీస్తుని ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. కానీ బైబిల్ చూస్తే అనేక గ్రంథాలు పౌలు గారి లేఖల్లాగా మనం చదువుకుంటున్నాం. పౌలు గారి ద్వారా అనేక అద్భుతాలు జరిగినట్లుగా అపోస్తుల కార్యాల్లో ఆ తర్వాత గ్రంథాలలో మనం చూస్తున్నాం. ముందున్న చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు, శిష్యుల కంటే గొప్ప సేవ చేశాడు పౌలు. దుర్మార్గుడిగా ఉన్న పౌలు సౌలుగా ఉండి క్రీస్తు ప్రభువు వెలుగును చూసిన తర్వాత పూర్తిగా మారిపోయి శిష్యుల కంటే మిన్నగా క్రీస్తు ప్రభు సువార్తను మాటల ద్వారా ప్రకటించాడు, వ్రాతల ద్వారా ప్రపంచానికి అందించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులు గతించిపోయారు, పౌలు గతించిపోయాడు. మరి మన సంగతి ఏంటి? మన విశ్వాసంలో ఎలా ఎదుగుతున్నాం? మన విశ్వాసంలో ఎలా బలపడుతున్నాం? మనం క్రీస్తు ప్రభు సువార్త కోసం ఏం చేయగలుగుతాం? ప్రతి మంగళవారం చాలామంది వస్తున్నారు, ఆదివారాలు ముత్తంగి వెళ్తారు, మీ విచారణలలో పూజల్లో పాల్గొంటారు, ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన, నేను కూడా క్రీస్తు ప్రభువు కోసం సువార్తికురాలుగా మారాలి అనే ఆలోచన ఎప్పుడైనా కలుగుతుందా? ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయటమా? ఇక్కడంతా బాగానే విని చప్పట్లు కొట్టి పాటలు పాడి గేటు దాటగానే బస్ ఎక్కగానే అన్నీ మర్చిపోతారు. మళ్ళీ నెక్స్ట్ మంగళవారం వరకు అసలు ఏమీ గుర్తుండదు. ఇప్పుడు ఈరోజు నేనంతా ఏం చెప్పానో ఇక్కడే బయటికి వెళ్ళగానే పుష్కాకి. కొంతమంది బైబిల్ చదువుతారు, ఓ బ్రహ్మాండంగా మొత్తం చదవాలి, టక 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 నెల రోజుల్లో ముగించేస్తారు. చివరి పేజ్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తే ఏం చదివారో గుర్తుండదు కదా. మనం చదివేది ఏందో మనసు పెట్టి చదవాలి, కొద్దిగా అయినా మనసు పెట్టి చదవాలి, దాన్ని ధ్యానం చేయాలి, ధ్యానం చేసిన దాన్ని ఆచరించాలి అనే ప్రణాళిక మనలో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మనలో ఆ నూతనమైనటువంటి ఉత్తేజం, నూతనమైనటువంటి దృక్పథం, నూతనమైన ఆలోచన, క్రీస్తు ప్రభు కోసం నేను కూడా ఏదైనా చేయాలి అనే ఆలోచన. అందరూ మైక్ పట్టుకొని ఇక్కడ ప్రసంగం చెప్పలేదు, చెప్పగలుగుతారా? అందరూ గ్రామం తిరిగి సువార్త బోధించలేరు. కానీ మీ పరిధిలో ఎంతవరకైతే మీరు చేయగలుగుతారో, మీ పరిధిలో ఏదైతే చేయగలుగుతారో, సువార్తను ఏ విధంగా మీరు ప్రకటించగలుగుతారో దానికోసం ఆలోచించండి. అందరూ మెట్టుగోడలో ప్రసంగం చెప్పాలన్నా సమయం ఉండదు. సతీష్ వారు చెప్పి అయిపోగానే టైం అయిపోతుంది, మీకు టైం ఉండదు. అందరూ గ్రామాలు తిరిగి చెప్పాలన్నా కూడా సాధ్యం కాదు. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీ కుటుంబ బాధ్యతలు, కుటుంబ భారాలు ఉన్నాయి. కానీ మీ కుటుంబంలోనే మీ జీవితం ద్వారా సువార్తను ప్రకటించవచ్చు. ఎలా? నీ కోడల్ని కూతురులాగా చూసుకుంటే అది నువ్వు సువార్త ప్రకటించినట్లే. నీ అత్తను నువ్వు అమ్మలాగా చూడగలిగితే సువార్త ప్రకటించగలిగినట్లే. నీ అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో సఖ్యపడి జీవించగలిగితే సువార్త ప్రకటించినట్లే. మీ పరిధిలో మంచి జీవితం ఎలా సాధ్యమో దాన్ని చేయగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మీ జీవితం ద్వారా సువార్త వెలుగులో నడిచిన వాళ్ళు అవుతారు. ఆ వెలుగులో 10 మందిని నడిపించగలిగే వాళ్ళు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. అందరు లేచి నిలబడండి ప్రియులారా. అలా మనం చేయాలి అంటే ప్రార్థన శక్తి మనలో ఉండాలి. ప్రార్థన ద్వారా అన్నింటినీ మనం ఛేదించగలుగుతాం, అన్నింటినీ సాధించగలుగుతాం. ఒక్క నిమిషం అందరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. నీకున్న పరిధిలో ఎలా సువార్తను ప్రకటించగలుగుతావు? ఏదైతే నీకు కనిపిస్తుందో,
ఏ మార్గమైతే నీ కోసం తెరిచి ఉంచబడిందో ఆ మార్గంలో నీవు సెట్ కావటం కోసం, ఆ మార్గంలో నీవు బలంగా ముందుకు సాగటం కోసం ప్రార్థన ఆయుధాన్ని నీవు అవలంబించు. ప్రార్థనా శక్తిని పొందుకోవాలని నీవు తాపత్రయపడు. ఎందుకంటే అనేక మంది ప్రవక్తలు ప్రార్థన ద్వారా బలపడ్డారు. అనేక మంది బోధకులు ప్రార్థనలో విశ్వాసంలో బలపడ్డారు. మరి ఆ ప్రార్థనా శక్తి ఒక ఆయుధంగా మీరు పొందుకున్నట్లయితే మీ పరిధిలో క్రీస్తు సువార్తను బలంగా ప్రకటించగలుగుతారు. అందుకే ప్రార్థనా శక్తి నాకు కావాలి, నీ పరలోక అభిషేకం నాకు కావాలి అని ప్రార్థించుకుందాం. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మా అభిషేకం కావాలయ్యా. అందరం చప్పట్లు కొడుతూ పాడదాం. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. నేను పాడిన తర్వాత పాడండి ఉత్సాహంగా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. అందరూ కావాలి అని తాపత్రయం అడగండి. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రియులారా, ప్రార్థనలో ఎంత పవర్ ఉందంటే ఏలియా ప్రవక్త నిరంతరము ప్రార్థించాడు, ప్రకృతిని శాసించగలిగాడు. వర్షం వద్దు అన్నప్పుడు వర్షం ఆగిపోయింది, వర్షం కావాలి అన్నప్పుడు వర్షాన్ని కురిపించడానికి ఆయన ప్రార్థనా శక్తి తోడైంది. ఈరోజు నీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నావో, ఏదైతే వద్దు అనుకుంటున్నావో, నీ ప్రార్థన ద్వారా, ప్రార్థనలో ఉన్న శక్తి ద్వారా నువ్వు సాధించుకోగలుగుతావు. అలాంటి ప్రార్థనా శక్తిని నాకు దయచేయి అని ప్రార్థించుకుందాం. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. మనందరికీ తెలుసు, దానియేలును సింహాల గుహలో పడవేసినప్పుడు దానియేలు ప్రార్థించాడని మనం చూస్తున్నాం.
ప్రార్థిస్తూ సింహాల గుంటలో పడినటువంటి దానియేలుని ఏ సింహం కూడా హాని చేయలేకపోయింది. ప్రార్థనలో అంత పవర్ ఉంది ప్రియులారా. సింహాలు మనుషులను చంపేస్తాయి, కానీ తమ ముందు ఉన్న దానియేలుని ఏ సింహం కూడా ఏమి చేయలేకపోయిందంటే ఆయన చుట్టూ ఆ ప్రార్థన వలయం ఒక వెలుగులాగా, ఒక మంటలాగా అవి చూస్తున్నాయి. అలాంటి ప్రార్థనా వలయం, ప్రార్థనా శక్తి మన చుట్టూ కవచంలాగా ఉండాలని, ఏ హాని మన దరి చేరకుండా ఉండాలని, ఏ సాతాను యొక్క పన్నాగములు మనపై పని చేయకుండా మన ప్రార్థనా వలయం మనల్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రార్థించుకుందాం. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడిచే వరమీయుమయా, నీ సిలువను మోసే కృపణీయుమయా, నీ సిలువను మోసే కృపణీయుమయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రియులారా, ప్రవక్తలు, శిష్యులు, పౌలు అనేక అద్భుతాలు యేసు ప్రభు నామంలో చేయగలిగారంటే అర్థం ప్రార్థన ద్వారా వారు శక్తిని పొందుకున్నారు. ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభు సహకారంతో అనేక అద్భుతాలు ఆయన నామములో చేయగలిగారు. ప్రభు అంటున్నాడు, నన్ను విశ్వసించువారు నేను చేయు కార్యములు చేస్తారు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారని. శిష్యులు అలానే చేశారు, పౌలు అలానే చేశాడు. మరి క్రీస్తు ప్రభుని మనం అనుసరిస్తే మన ద్వారా అనేక గొప్ప కార్యములు ప్రభు చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా, ఆ శక్తి కోసం ప్రార్థన చేసుకున్నాం. ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తున్నాము, మీలో విశ్వాసం ఉంటే ఏదైనా చేస్తారు అని. ఆ విశ్వాసం మనలో బలంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. మీరు ఏదడిగినా పొందుకుంటారంటున్నాడు ప్రియులారా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలే ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నదానిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం అందరూ చేతులు పైకెత్తి కావాలయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్క స్వరంతో ప్రతి ఒక్కరు మీ స్వరమెత్తి హల్లెలూయా స్తుతి అంటే పాడదాం ప్రజారా. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా చప్పట్లతో హల్లెలూయా హల్లెలూయా చప్పట్లు కొడుతూ పాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా మహోన్నతుడా శక్తివంతుడా అద్భుతములు చేయు దేవా. హల్లెలూయా హల్లెలూయా అందరూ చేతులు జోడించండి ప్రియులారా. చేతులు జోడించి మీ మనస్సును ప్రభువుపై కేంద్రీకరించి మీ మనస్సులో ఉన్న ఆశలు, మీరు చూడాలనుకున్నటువంటి అద్భుతాలు, మీకు జరగవలసినటువంటి మేలులు ఈ దివ్య పూజా బలి ద్వారా, ఆరాధన ద్వారా, దివ్య సప్రసాదంలో ఉన్న ప్రభు మనకు ఆ శక్తిని, అద్భుతములు చూసే ఆ భవిష్యత్తును ప్రసాదించాలని ప్రార్థన చేసుకోండి. సకల సృష్టికర్తవు సర్వాంతర్యామైన తండ్రి, మీ అనంతమైనటువంటి ప్రేమలో మమ్మ జ్ఞాపకం చేసుకొని మీ అనంతమైన ప్రేమ కరుణ మాపై కృమ్మరించి మా కోసం మా పాప పరిహారార్థమై కలువరి కొండ మీద రక్తం చిందించి ప్రాణత్యాగం చేసి పరలోకంలో మా కోసం ఒక స్థానాన్ని నిర్మించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు మీ వాక్యంలో విన్నట్లుగా మాకు ముందు గతించిపోయిన వారి కంటే మిన్న అయినటువంటి సేవ చేయటానికి మా పరిధిలో ఉన్నటువంటి అనేక అవకాశాలను మేము దుర్వినియోగం చేసుకోకుండా మీ విశ్వాసంలో బలపడి మీ ప్రార్థనలో మేము శక్తిని పొందుకొని అనేక గొప్ప కార్యములు చేయటం కోసం చిన్న వయస్సులో దావీదును అభిషేకించిన రీతిగా, చిన్న ప్రాయంలో ఇర్మియాను ప్రవక్తగా అభిషేకించిన రీతిగా మా స్థాయిలో మమ్మ అభిషేకించమని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డపై, సువార్త సేవ చేయాలని ఆశపడుతున్న ప్రతి వ్యక్తిపై మీ పరిశుద్ధాత్మ శక్తిని ధారపోయమని, కృమ్మరించమని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ గుమ్మికూడిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీ కరుణతో చూడండి. వీరందరి కుటుంబాలను మీ ఆధీనంలోకి తీసుకునండి. వీరి వ్యాపారాలను వృద్ధి చేయండి. ఏదైతే వీరు కోరుకుంటున్నారో, ఏదైతే కావాలని ఆశపడుతున్నారో దాన్ని పొందుకొని వెళ్ళులాగున వీరందరిపై మీ దీవెనలు కృమ్మరించండి. పరలోక ద్వారములు తెరిచి మేలైనటువంటి దీవెనలు వర్షధారగా వీరిపై కృమ్మరించమని కోరుకుంటున్నాం. ప్రభువా, మా ఈ పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా ఇరుగు పొరుగు రాష్ట్రాలను, మా దేశాన్ని మీ స్వాధీనంలోకి తీసుకునండి. మంచి వర్షాలు కురిసి చక్కని పైరు పంటలు పండి మాకందరికి సంతృప్తికరమైన భోజనం లభించేలాగున దీవించండి. వ్యవసాయదార కుటుంబాలు ఎంతోమంది ఈరోజు దివ్య పూజ బలి పెట్టించారు ప్రభువా. వారందరికీ కూడా మీ నుంచి దీవెనలు పొందుకునేలాగున చేయండి. ఏదైతే విత్తనం వాళ్ళు విత్తి ఉన్నారో ప్రతి విత్తనం కూడా ఫలించి మంచి పంటను వాళ్ళు పొందుకొని ఆశించిన రీతిగా వారు ధనాన్ని సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకొని సంతోషంగా నీ సేవలో
సమయాన్ని ధనాన్ని వెచ్చించగలిగే మంచి మనసును ఆ బిడ్డలందరికీ ప్రసాదించండి ప్రభువా. ఏ కుటుంబం అయితే ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారో ఆ కుటుంబాలలో ఉన్న చిన్నారి బిడ్డలను, యువతి యువకులను, యవనస్తులను అందరినీ దీవించండి ప్రభువా. వారికి జ్ఞానమందు, ప్రాయమందు, శారీరక మానసిక అభివృద్ధిని పెంపొందించమని, అలానే చదువులు ముగించుకున్న వారికి ఉద్యోగం ఏర్పాటు చేయమని, ఉద్యోగం చేస్తున్న వారికి మంచి వివాహ సంబంధాన్ని మీరే కలుగ చేయమని, కుటుంబములో అందరూ సంతోషించే విధంగా తమ బిడ్డలు ఎదుగులాగున ఆ ఎదుగుదలను ప్రసాదించమని, ప్రార్థనా శక్తిని ఈ బిడ్డలందరూ పొందుకునేలాగా చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మేము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 పునీత అంతోని వారి ప్రార్థన. అందరూ మోకరించండి. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా మా విన్నపములను కూడా పరలోక తండ్రికి పరలోక తండ్రికి సమర్పించండి. సమర్పించండి. మా అవసరములలో మా అవసరములలో ఆదుకోమని ఆదుకోమని పరమదేవునికి పరమదేవునికి మనవి చేయండి. మనవి చేయండి. మా ప్రార్థన మా ప్రార్థన దైవ చిత్తమైతే దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మీ వేడుకల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తోంది. మాకు తప్పక సహాయం లభిస్తుంది. మీ అవసరం నిమిత్తము ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ వారికి పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును అనుసరించినట్లును ఆచరించునట్లును సహాయపడండి. సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగానుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించునట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. అద్భుత శక్తి గల పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. దయచేసి అందరూ మోకరించండి.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది ఏదైనా సమస్యతో వచ్చారో ఒకసారి చేతులెత్తారా? సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఏ సమస్య లేకపోతే పర్వాలేదు, సమస్య ఉన్నటువంటి వాళ్ళు చేయొద్దండి. ఓకే. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఏదైనా సమస్య ఉంటే గుళ్ళోకి వచ్చినప్పుడు ఆ సమస్యను ఉంచాలా తీసేయాలా? మనం వచ్చేటప్పుడు సమస్యను తీసుకొని రావాలా, బయట పెట్టి రావాలా? ఏమండి? మరి వదిలేసి రావాలన్నారు. జనరల్గా మనం చేసేది అది. గుళ్ళోకి రాగానే సమస్యను ఎక్కడో బయట వదిలేసి ఏదో భక్తిగా జపం చెప్పుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళగానే అదే సమస్యలో పడిపోతాం. కానీ బైబిల్ మనకేం నేర్పిస్తుందంటే సమస్య చుట్టూ తిరగాలి. ఏదైతే సమస్యతో వచ్చామో ఆ సమస్యను మన దగ్గర పెట్టి దివ్య ప్రసాద మందసం ప్రార్థన సమయంలో ఆ సమస్య చుట్టే ఉండాలి. యెహోషువ గ్రంథంలో ఒక చక్కని సందేశం మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం. ఇందా చెప్పాను కదా, మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ నాయకత్వంలో ఆ చిన్న డిస్టెన్స్ని వాళ్ళు దాటే సమయంలో ఎరికో నగరం అడ్డొచ్చింది. ఇక్కడ మనం చూస్తే అప్పుడు ఇజ్రాయేలుల వలన భయముచే ఎరికో పట్టణ వాసులు నగర ద్వారమును గట్టిగా మూసివేసిరి. లోపలి వారు బయటికి పోలేదు, బయటి వారు లోపలికి రాలేదు. ఇజ్రాయేలీలకు భయపడి నగరం చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి, ద్వారాలన్నీ సీల్ చేసేశారు. లోపల వాళ్ళు బయటికి రారు, బయట ఉన్న వాళ్ళు ఆ గోడలు దాటి లోపలికి వెళ్ళలేరు. కానీ యెహోషువకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఈ ఎరికో నగర వాసులను, రాజును, ఎరికో నగరాన్ని నీ వశం చేశానన్నాడు. అని చెప్పి ఏం చేయమంటున్నాడు? మీ సైన్యంలో బలమైనటువంటి వారు 7 యాజకులు కొమ్ము బూరతో ముందు నడుస్తూ ఉంటే 6 రోజులు ఒకసారి ఆ నగరం చుట్టి రావాలి. ప్రతిరోజు ఒక్కసారి. ఈ ఇజ్రాయేలీల ముందున్న సమస్య ఏంటి? ఎరికో నగరం. ఎందుకంటే ఎరికో నగరం ప్రవేశిస్తేనే వాళ్ళకు ముందు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ ముందున్న సమస్య ఎరికో నగరం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ నగరం చుట్టూ 6 రోజులు యాజకులు, బలమైనటువంటి సైనికులు తిరిగి రావాలి అని చెప్పాడు. 7వ రోజున యాజకులు ముందు నడుస్తూ ఉంటే సైన్యము, ప్రజలందరూ కూడా వాళ్ళ వెనకాల ఆ నగరం చుట్టూ 7 సార్లు తిరగాలి. ప్రియులారా, ఎరికో నగరం నేను చూశాను. దాని చుట్టుకొలత దాదాపుగా 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 10 కిలోమీటర్ల పరిధిని వీళ్ళు ఎన్నిసార్లు తిరగాలి? 7వ రోజు 7 సార్లు, అంటే 70 కిలోమీటర్లు. 7 సార్లు తిరిగిన తర్వాత ఆ తిరిగేటప్పుడు ఏం చేయమంటున్నాడు? మందసాన్ని మోసుకొని తిరగమంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు మందసాన్ని తీసుకొని వాగ్దత్త భూమికి వెళ్తున్నారు. దేవుని దివ్య మందసం అంటే యాజకులు ముందు నడుస్తూ ఉంటారు, కొంతమంది యాజకులు మందసాన్ని మోస్తూ ఉంటారు. దానితో 7 రౌండ్లు తిరగాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు? ప్రజలందరూ యుద్ధనాదం చేయాలి. అప్పుడేం జరుగుతుందట? ఏం జరిగింది? ఎరికో గోడలు కూలిపోయాయి. మీ ముందు ఏ సమస్య ఉందో మీకు తెలుసు, ఏ సమస్యతో మీరు వచ్చారో తెలుసు. ఆ సమస్యను ఇక్కడ వదిలేసి వెళ్ళవాకండి. ఆ సమస్యను చూస్తూ దేవుని దివ్య మందస్సం ముందు మనమున్నాం. ఆనాడు యాజకులు దివ్య మందస్సం మోస్తూ తిరిగారు. ఈరోజు దివ్య మందస్సంలో క్రీస్తు ప్రభువే స్వయంగా మన ముందున్నాడు. ఆ ప్రభువుని మధ్యలో తలంచుకుంటూ మనకున్నటువంటి ఆ సమస్యను ప్రభు పాదముల చెంత ఉంచి ఈ ఆరాధన గీతం మనం పాడుతున్న సమయంలో
ఏ విధంగా ఆనాడు యుద్ధనాదం చేస్తే ఆ ఎరికో గోడలు కూలిపోయాయో ఈరోజు ఉత్సాహంగా ఈ ఆరాధన గీతం అందరూ పాడుతూ ఉంటే ఆ సమస్యలా ఉన్నటువంటి ఎరుకో గోడలను కూల్చేసిన రీతిగా ఈరోజు ఈ దేవ మందస్సంలో ఉన్న ప్రభు మీ సమస్యకు ఉన్నటువంటి ఆటంకాన్ని, మీ సమస్య ద్వారా మీకున్న ఆటంకాన్ని కూల్చివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు లేచి నిలబండి ప్రియులారా. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాడాలి. ఆ రోజు యాజకులు బూర ఊదుతూ ముందు వెళ్ళారు. ప్రజలందరూ వాళ్ళని అనుసరించారు, యుద్ధనాదం చేశారు. ఏ పని చేయకుండానే గోడలు కూలిపోయాయి. ప్రియులారా, ఇప్పుడు ఆ ప్రదేశం చూస్తే గోడలు ఇలా కూలిపోయినట్లుగా లేదు, గోడలు అలా భూమిలోకి దిగిపోయాయి. చుట్టూ ఉన్నటువంటి గోడలు భూమిలోకి అలా దిగిపోయాయి. అంటే వాళ్ళు చేసిన ఆ స్తుతి ఆరాధనపు ప్రార్థన, వాళ్ళు చేసిన ఆ యుద్ధనాదం, స్తుతి పాటలు ఎంత బలంగా వారికి పనిచేస్తాయంటే గోసాయి. మరి ఈరోజు మీకున్న ఆ అడ్డుగోడలను దేవుడు కూల్చివేయాలంటే ఈ పాటను మనందరం కూడా ఉత్సాహంగా పాడుతూ ఎరికో గోడలను కూల్చిన రీతిగా ప్రభువా నాకున్న ఆటంకాలు కూల్చివేయమని ప్రార్థన చేసుకుంటూ పాడదాం. నేను పాడిన తర్వాత అందరూ స్వరమెత్తి పాడండి. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదం, ఎల్ల సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాధిరాజుని, చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. అందరూ కలిసి రండి ఆరాధించడం. గొప్ప స్వరంతో మీ ఆటంకాలు దేవుడు కూల్చివేయాలని ఆశతో రాజాధిరాజుని, చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబంలో భర్తతో సమస్య ఉండి
విడాకుల దాకా వెళ్ళి కోర్టు చుట్టూ తిరుగుతూ విడాకుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఒక సహోదరిని ప్రభు చూపిస్తున్నాడు. భర్త పెట్టే బాధలు భరించలేక, అత్త పోరు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం చేసి చివరికి కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు. ప్రియ సహోదరి, ఈరోజు నీకు ఈ ఆటంకాన్ని నీ ముందు చూపిస్తున్నాడు. దివ్య మందస్సంలో ఉన్న ప్రభు నీ సమస్య కంటే ఎన్నో రెట్లు బలమైనటువంటి వాడు. ఆ ప్రభువుని స్తుతించి ఆరాధించినప్పుడు బలమైన గోడలను కూల్చివేసిన రీతిగా ఏదైతే నీ ముందు ఆటంకంగా కనిపిస్తుందో, నీకు విడాకులు లేకుండానే నీ భర్తను, నీ అత్తను నీకు అనుకూలపరుస్తాడు దేవుడు. ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకో. ప్రతి ఒక్కరు కూడా ఆ సహోదరి కోసం ప్రార్థించండి ప్రియులారా. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదం. ఎల్ల సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. అందరూ కలిసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ యుద్ధనాదం చేసినట్లుగా హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి ఆరాధించుదాం, రండి ఆరాధించుదాం. దేవాది దేవుని రండి కీర్తించెదం. రాజాధిరాజుని చేతులంపై లేపి శిరను వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తునాథుని. ప్రియులారా, ఒక వ్యక్తి హాస్పిటల్లో మరణావస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయడానికి వచ్చారు. డాక్టర్లు కూడా ఇంపాసిబుల్ అని చెప్పినటువంటి కేసు. హాస్పిటల్లో ఉంచిన లాభం లేదు, ఇంటికి తీసుకెళ్ళమని చెప్పినారు. అలాంటి ఒక వ్యక్తి కోసం ఈ సమయంలో మరొక వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అనారోగ్యము అనే ఆటంకం ఆ మనిషి ముందు కనిపిస్తుంది. ఇజ్రాయేలీయులు యుద్ధనాదం చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దివ్య మందసాన్ని మోసుకుంటూ ఆ సమస్య చుట్టూ తిరిగారు, విడుదల పొందుకున్నారు. ఈరోజు మనందరం కూడా మరణావస్థలో హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కోసం ఈ యొక్క వ్యక్తితో సహకరించి ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఆటంకాన్ని కూల్చివేయాలని, డాక్టర్లు కూడా అసాధ్యం అన్న దానిని దేవుని యొక్క దివ్య శక్తి సాధ్యం చేసి
మంచి ఆరోగ్యాన్ని ఆ వ్యక్తికి ప్రసాదించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. ప్రియులారా, హెర్నియా సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఆపరేషన్ అవసరమని డాక్టర్లు సలహా ఇచ్చారు. మన వ్యక్తికి ఆపరేషన్ చేయించుకోవటం ఇష్టం లేదు, మందుల ద్వారా నయం అవుతుందనే ఆశ ఉంది. నీ మందులు ఆపరేషన్ అవసరం లేకుండా సహాయపడాలంటే నీకున్నటువంటి ఆ ఆటంకం ఈరోజు ఈ దివ్య ముందస్తు ముందుంచి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి హెర్నియా ఆపరేషన్ జరగకుండా అదంతా నార్మల్ కావటానికి దేవుడు శక్తిని ప్రసాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. అందరి చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ విఘ్నాదం చేసినట్లుగా మీ సమస్య కూలిపోవాలని గొప్ప స్వరంతో బాగా పిల్లారా. హల్లెలూయా 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 హల్లెలూయా
ఒక తల్లి చదువులో బలహీనంగా ఉన్నటువంటి తన కుమార్తె కోసం ప్రార్థన చేస్తుంది. పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉంటే భవిష్యత్తు పాడైపోతుందేమనే వేదన. ఆ సహోదరి ప్రార్థన ప్రభు సన్నిధి చేరింది. పిల్లరా, ఏ కుమార్తె అయితే ఇప్పటి వరకు ఫెయిల్ అవుతూ వస్తూ ఉందో దేవుని సహకారం వల్ల, దేవుడిచ్చే జ్ఞానం వల్ల ఇక నుంచి ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ కాకుండా తల్లి ఎలా అమ్మాయి ఉండాలని ఆశపడుతుందో అలాంటి భవిష్యత్తును దేవుడు ప్రసాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. అందరూ మోకరించండి. మీరింటికి వెళ్ళేటప్పుడు మార్గంలో కావచ్చు, ఈ వారంలో ఎప్పుడైనా కావచ్చు, ఈరోజు ఏ ఆటంకం పోవాలని మీరు ప్రార్థన చేసుకొని ఉన్నారో అదే ధ్యానంలో, అదే ప్రార్థనలో ఉండండి. మరలా మంగళవారం వచ్చేలోగా మీలో చాలామంది, దాదాపు 90% మీ విశ్వాసాన్ని బట్టి మీ ఆటంకాన్ని తొలగించుకోగలుగుతారు. దివ్య సప్రసాద ప్రభు ఆశీర్వాదం మీ అందరిపై రావాలని చేతులు జోడించి ప్రార్థన చేసుకోండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించి సదా సర్వదా కాపాడుదురుగాక.